మన డార్లింగ్ గారు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా ఎందుకు అంత క్రేజ్ అంటే ప్రభాస్ ఇప్పటికే చాలా రోల్స్ చేశాడు, కానీ పోలీస్లా ఎప్పుడు కనిపించలేదు. ప్లస్ సందీప్ సినిమాలంటే ఒక రకమైన రా అండ్ రగ్గుల్ లుక్ లో హీరోలు కనిపిస్తారు కదా. సో మరి సలార్ లో ప్రభాస్ ని మనం డార్క్ బ్యాక్ డ్రాప్ లో చూసాం, కానీ స్పిరిట్ లో ఒక డాషింగ్ పోలీస్ లా చూడాలని అందరూ వెయిటింగ్. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే సందీప్ ప్రభాస్ ని మందు బాటిల్ తో చూపించేసరికి ఇక అక్కడి నుండి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కి వెళ్ళాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుందని సమాచారం. ఇప్పుడైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ హీరోలో ఒకరిగా కొనసాగుతున్నారు. వరుస భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా సినిమాలు, స్టార్ దర్శకులతో క్రేజీ కాంబినేషన్లు, ఇలా ప్రతి సినిమా అభిమానుల్లో ప్రత్యేకమైన అంచనాలు పెంచుతుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఆయన సినిమా వస్తుందంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కుతుంది. అలాంటి సినిమాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది స్పిరిట్. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సినిమాల్లో ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్, బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ప్రకటించిన రోజు నుండే సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్, సందీప్ రెడ్డి వంగ లాంటి ఇంటెన్స్ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ గా నటిస్తున్న తృప్తి దిమ్రీ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, లీక్ అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ అప్డేట్స్ ను భారీగా షేర్ చేస్తూ సినిమాపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. తృప్తి దిమ్రీ పేరు ప్రకటించినప్పటి నుండే ఈ సినిమాపై మరో రేంజ్ హైప్ ఏర్పడింది. ఇటీవల బాలీవుడ్ లో వరుస విజయాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కెరియర్ లో ఇది ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. స్పిరిట్ లో ఆమె పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతతో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథలో బలమైన పాత్రగా కనిపించనున్నారని సమాచారం. ఇక షూటింగ్ తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రాంతానికి మార్చనున్నట్లు తెలుస్తుంది. అక్కడ ప్రభాస్, తృప్తి దిమ్రీ మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న సన్నివేశాలు కూడా ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆ ప్రాంతంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇది సాధారణ పోలీస్ క్యారెక్టర్ కాదని, చాలా ఇంటెన్స్, యాంగ్రీ, ఎమోషనల్ షేడ్స్ ఉన్న పాత్రగా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో యాక్షన్ పాత్రలు చేసినప్పటికీ స్పిరిట్ లో కనిపించే పాత్ర మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ స్టైల్లో హీరో పాత్రలు చాలా రియలిస్టిక్ గా, బలమైన భావోద్వేగాలతో కనిపిస్తాయి. అందుకే ప్రభాస్ ను ఈ దర్శకుడు ఎలా చూపిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కొత్త లుక్ గురించిన చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకమైన ఫిజిక్ తో కనిపించనున్నారని తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రకు తగ్గట్టుగా మరింత స్టైలిష్, రఫ్ లుక్ లో ప్రభాస్ కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే కొన్ని లుక్స్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా కీలకమని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఆయన కొన్ని శక్తివంతమైన విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ కు ఎదురుగా నిలిచే పాత్రలో ఆయన కనిపిస్తే సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, అందులో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. హీరో పాత్రలో ఉన్న అంతర్మదనం, కోపం, ప్రేమ, బాధ అన్నిటినీ ఆయన చాలా రా, ఇంకా ఇంటెన్స్ గా చూపిస్తారు. అందుకే స్పిరిట్ కూడా ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా భావోద్వేగాలతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ సినిమాలకు ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ప్రభాస్ లాంటి మాస్ హీరోకు ఆయన ఎలాంటి సంగీతం ఇస్తారో అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. ఇక విడుదల విషయానికి వస్తే స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో మరో పెద్ద బ్లాక్ బస్టర్ గా చూడాలని ఆశిస్తున్నారు.